హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'కోరుకున్న ప్రేమ' ఎపిసోడ్ 46. కానీ వాళ్ళు అర్జున్ జీవితంలో పెద్ద ప్రళయమే సృష్టిస్తారు అని అప్పుడు అర్జున్‌కి తెలియదు. మరి ఎప్పటికి తెలుసుకుంటాడో ఆ భగవంతునికో తెలియాలి. ఇక అక్కడి నుండి అర్జున్ మరో 4 రోజుల తర్వాత తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేస్తాడు. ఎయిర్‌పోర్ట్‌కి డ్రైవర్ కార్ తీసుకురావడంతో ఇంటికి వెళ్ళిపోయాడు. అతడు వచ్చేసరికి నైట్ అవ్వగా ఇంట్లో ఎవ్వరిని డిస్టర్బ్ చేయకుండా తన బెడ్‌రూమ్‌కి వెళ్ళాడు అర్జున్. అర్జున్ వెళ్ళేసరికి సంజన ముడుచుకొని పడుకొని కనిపిస్తుంది. తన భార్యామణిని కళ్ళ నిండా ఒక్కసారి చూసుకొని స్నానం చేయడానికి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి సంజన పక్కకి వచ్చి పడుకొని ఆమె మొహాన్ని తేరిపారా చూస్తూ తన చెంపపై చేయి వేశాడు. అర్జున్ చేతి స్పర్శకి వెంటనే మెలకువ వచ్చిన సంజన మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది అతడిని. అర్జున్ చిన్నగా నవ్వుతూ కనిపించేసరికి అర్జున్ గారు, మీరు వచ్చేసారా అంటుంది కళ్ళు నులుముకుంటూ. "హ్మ్, వచ్చేసానే." అప్పుడు సరిగ్గా అర్జున్ని చూసి అతని మీద పడినట్టే గట్టిగా హత్తుకుంటుంది సంజన. అర్జున్ కూడా సంజన చుట్టూ 2 చేతులు వేసి పట్టుకున్నాడు. సంజన అర్జున్ని చూస్తూ, "మీరు వస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు?" అంది. "వస్తున్నట్టు చెప్తే ఏం చేస్తావే?" అంటాడు అర్జున్ సంజన ముంగురులని సవరిస్తూ. "మీకోసమే ఎదురు చూస్తూ చూస్తూ ఉండేదాన్ని కదా నేను" అంటుంది నిద్ర కళ్ళతో. "హా! అలా చెప్తే ఇలా నిద్రపోకుండా వెయిట్ చేస్తావనే చెప్పలేదు" అన్నాడు అర్జున్. సంజన తన కింది పెదవిని ముందుకు పెట్టి, "ఏమైనా తిన్నారా?" అంది. "హా! తిన్నాన్రా" అంటూ, "నువ్వలా చూసి నన్ను టెంప్ట్ చేయకే. ఇప్పటికే మనకి 1 వీక్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నువ్వలా చేశావనుకో మార్నింగ్ వరకు నువ్వేడ్చి మొత్తుకున్నా నేను వదిలిపెట్టను చెప్తున్నా" అన్నాడు అర్జున్ ఆమె కింది పెదవిని లాగుతూ. సంజన కూడా అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ, "వదిలిపెట్టమని నేను కూడా అడగనండి" అంటుంది చిన్నగా. అర్జున్ చిన్నగా స్మైల్ ఇచ్చి, "ఆ! నువ్వు పర్మిషన్ ఇచ్చాక నేనెందుకు ఆగుతానే ఇక, నా బంగారం" అంటూ సంజనని బెడ్ మీదకి దొర్లించి తనపై చేరుతూ ఆమెని అల్లుకుపోతాడు. అర్జున్ ఇస్తున్న తీపి బాధని ఇష్టంగా భరిస్తూ అతడికి అనుగుణంగా మారిపోతుంది సంజన. ఉదయం 5 గంటల సమయంలో అప్పుడే ఆమె పక్కకి ఒరిగి నిద్రపోతున్న అర్జున్ని చూసి మెల్లిగా లేచి దుప్పటిని ఆమె గుండెల మీదకి కప్పుకొని అర్జున్ నుదుటిపై పడుతున్న వెంట్రుకలని ఆమె చేతితో వెనక్కి అంటూ ఇష్టంగా అక్కడ ముద్దు పెడుతుంది. ఆమె మెడపై మండుతున్న గాయాన్ని తడుముకుని, "ఆ! అర్జున్ గారు, వారం రోజుల దూరాన్ని ఒక్క రాత్రిలోనే తీర్చుకున్నారు మీరు" అంటూ అర్జున్‌కి కూడా దుప్పటి కప్పి ఆమె మెల్లిగా లేచి స్నానం చేసి రెడీ అయ్యి కిందికి వస్తుంది. ముందుగా పూజ కంప్లీట్ చేసుకొని తర్వాత కిచెన్‌లోకి వెళ్ళి అర్జున్‌కి ఇష్టమైన టిఫిన్స్ అన్నీ వండుతుంది. అప్పుడే విమల గారు కూడా తమ రూమ్ నుండి బయటకి వచ్చి ముందుగా దేవుడికి దండం పెట్టుకొని కిచెన్‌లోకి వెళ్లారు. అక్కడ చకచకా ఫాస్ట్‌గా వంట చేస్తున్న సంజనని చూసి, "ఏంటి కోడలి పిల్ల, ఈరోజు ఇంత హుషారుగా ఉన్నావు?" అన్నారు. సంజన విమల గారిని చూసి, "గుడ్ మార్నింగ్ అత్తయ్య. నైట్ అర్జున్ గారు వచ్చారు" అని చెప్తుంది చాలా సంతోషంగా. "ఓహ్! అందుకేనా నీ మొహం అంతలా వెలిగిపోతుంది" అన్నారు. "అదేం లేదత్తయ్య" అంటూ సిగ్గుపడుతుంది సంజన. కోడలి సిగ్గును మురిపెంగా చూస్తూ, "అబ్బో! మరి ఇన్ని రోజులు వాడు లేకుండా మొహం వేలాడదీసుకొని కూర్చున్నావు. ఇప్పుడు చూడు నీ మొహంలో సంతోషం కొట్టొచ్చేలా కనిపిస్తుంది" అన్నారు. సంజన చిన్నగా నవ్వుతూ, "ఇదిగోండత్తయ్య టీ తీసుకోండి. మావయ్య గారు లేచారా? టీ ఇస్తాను" అంటుంది. ఆయన వాకింగ్‌కి వెళ్లారు సంజన. "మీ మావయ్య వచ్చాక నేనిస్తానులే గాని నువ్వు అర్జున్‌కి ఇచ్చేసిరా" అన్నారు. "అలాగే అత్తయ్య" అని అర్జున్‌కి టీ తీసుకొని వాళ్ళ రూమ్‌కి వెళ్తుంది సంజన. సంజన వెళ్ళేసరికి అర్జున్ ఇంకా నిద్రపోతూ ఉంటాడు. సంజన టీ కప్ టేబుల్‌పై పెట్టి కర్టెన్స్ అన్నీ పక్కకు అనేసి వెళ్ళి అర్జున్ పక్కన కూర్చొని, "అర్జున్ గారు" అను పిలుస్తూ అతడి చెంపపై చేయి వేసింది. "హా! ఏంటే?" అన్నాడు. నిద్రమత్తులోనే సంజన ఒడిలో తలపెట్టుకొని పడుకుంటాడు అర్జున్. "లేవండి టీ తీసుకొచ్చాను." "ఏ నాకేం వద్దు." "సరే మరి జిమ్‌కైనా వెళ్ళరా? నైట్ అంతరా నీ దగ్గర కష్టపడ్డాను కదా బేబీ"
మళ్ళీ ఇంకా ఆ ఎక్సర్‌సైజ్‌లు ఎందుకు? ఛీ! అర్జున్ గారు మీకస్సలు సిగ్గు లేదు అంది. హ్మ్. తెలుసు నాకు. అయినా నీ దగ్గర నాకెందుకు సిగ్గే? అంటూ ఆమె చీర పక్కకి తప్పించి ఆ చిట్టి నడుముని అతడి చేతికి చిక్కించుకొని తన గరుకు మీసాలతో ఆమె నడుముని మీటుతాడు. ఆ! అర్జున్ గారు వదలండి. ముందు మీరు ఫ్రెష్ అయ్యి రండి. మీకు టిఫిన్ పెడతాను. అసలే అక్కడ ఏం తిన్నారో ఏంటో అంది సంజన. నేను తిన్నాను గాని నువ్వే తిననట్టున్నావు జూడు. ఈ నడుము ఉండేదే ఇంత. ఇప్పుడు జూడు ఇంకా చిక్కిపోయింది. ఇప్పుడు మీరు లేస్తారా? లేవరా? లేవను బంగారం. ఈరోజంతా ఇలాగే ఇద్దరం కలిసి పడుకుందాం అని సంజనని వెనక్కి లాగాడు. ఆపండి అర్జున్ గారు మీ వేషాలు అంటూ నేను వెళ్తున్నా మీరు రండి అంటూ అర్జున్ డ్రెస్ తీసి పెట్టి కిందికి వెళ్తుంది సంజన. హా నాకింకా నిద్రొస్తుందే అంటూ ఆవులిస్తూ బద్ధకంగా లేచి స్నానం చేసి కిందికి వెళ్ళాడు అర్జున్. విమల బాలాజీ గారిని చూసి గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పి సోఫాలో కూర్చున్న విమల గారి పక్కన కూర్చొని ఆవిడ భుజంపై తలవాల్చి ఆవిడ చేతిని చుట్టుకుంటాడు. గుడ్ మార్నింగ్ అర్జున్ అని బాలాజీ గారు చెప్తే విమల గారు కొడుకు మొహాన్ని చూస్తూ ఏంటి బంగారం ఇంకా నిద్రొస్తుందా అంటూ అడిగారు. అవునమ్మా, ఇంకోసేపు పడుకుంటాను అంటే నీ కోడలు వచ్చి నా నిద్ర డిస్టర్బ్ చేసింది, లేపేసింది నన్ను అన్నాడు కంప్లైంట్గా. అయ్యో! నా కన్నలు. టిఫిన్ తిన్నాక మళ్ళీ పడుకుందువు గాని పద, టిఫిన్ చేద్దాం అన్నారు. ఆ! మమ్మీ నాకు నువ్వు ఇక్కడే తినిపించు. అలాగే నాన్న తీసుకొస్తానుండు అని గబగబా వెళ్ళి ప్లేట్లో వడలు వేసుకొచ్చి చట్నీలో అద్ది అర్జున్‌కి తినిపిస్తారు విమల గారు. తల్లి కొడుకుల్ని అలా చూసి సంజన, బాలాజీ గారు నవ్వుకుంటారు. అర్జున్ నవ్వుతున్న వాళ్ళని చూసి చూడు మమ్మీ వాళ్ళెలా చూస్తున్నారు నన్ను అన్నాడు. ఓయ్! మీకేం పనిలేదా? నా కొడుకుని అలా చూస్తున్నారిద్దరూ. వాడికి దిష్టి తగులుతుంది అన్నారు విమల గారు. హా! మేమేమి నీకు నీ కొడుక్కి దిష్టి పెట్టలేదులే గాని సంజన నాకు టిఫిన్ పెట్టమ్మా. మీ అత్తయ్య ఇవాళ మనల్నిక పట్టించుకోదు అన్నారు బాలాజీ గారు. సంజన బాలాజీ గారికి టిఫిన్ పెట్టడంతో ఆయన తింటూ నువ్వు కూడా తినమ్మా అన్నారు. పర్లేదు మావయ్య. అత్తయ్య కూడా ఇంకా తినలేదు. నేను అత్తయ్యతో కలిసి తింటాను అంది. సరే సంజన అంటూ ఆయన తినేసి ఆఫీస్‌కి వెళ్తూ అర్జున్ ఈరోజొస్తావా ఆఫీస్‌కి అన్నారు. లేదు నాన్న. నేను రేపు వస్తాను. మీరు వెళ్ళండి అన్నాడు అర్జున్. అలాగే అంటూ ఆయన వెళ్ళిపోయాక మంచినీళ్ళు తీసుకువచ్చి విమల గారికి ఇస్తుంది సంజన. అర్జున్‌కి టిఫిన్ మొత్తం తినిపించి వాటర్ తాగాక ఆవిడ కొంగుతో అర్జున్ మూతిని తుడిచాక "వెళ్ళి పడుకో నాన్న" అన్నారు విమల గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.